నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం బాపట్ల జిల్లా కారంచేడు వంటకాలని చూస్తున్నాం కదా. ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో వనజ గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడ మాటలోనే మేము తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. ఓకే, మరి ఈ రోజు 2 స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఈ రోజు ఎర్ర గుమ్మడికాయ హల్వా నేను ట్రై చేసి చూపిస్తాను. ఓకే, ఎర్ర గుమ్మడి హల్వా. అవును, చాలా బాగుంటుంది అనమాట. అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మరి నేను చేసుకుందామా అండి ఎర్ర గుమ్మడి హల్వా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఎర్ర గుమ్మడి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఎర్ర గుమ్మడి మాత్రమే యూజ్ చేయాలి ఇందులో. అవును, ఇది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, చాలా సింపుల్ గా అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, ఇది ఎర్ర గుమ్మడికాయ మనం ఏంటంటే మామూలుగా పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాము. ఫస్ట్ కుక్కర్ తీసుకుందాము. ఓకే, కుక్కర్ ఆన్ చేసుకుందాం. సింపుల్ గా ఈ గుమ్మడికాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాం. తర్వాత ఇది బెల్లము. తురుముకుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది 1 కప్పు మనం గుమ్మడికాయ ముక్కలు తీసుకుంటే ఇది 2.5 వరకు తీసుకోవచ్చు అనమాట. అంటే స్వీట్ ఎక్కువగా కావాలి అంటే 2.5, కొంచెం లైట్గా తినేవాళ్ళు 2 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇందులో వేసేద్దాము. ఇక దీనికి వాటర్ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా అవసరం లేదు. ఈ గుమ్మడికాయ ఉడికేటప్పుడు ఆ వాటర్ వచ్చేసి మెల్ట్ అయిపోతుంది మొత్తం. ఓకే, ఇది ఒకసారి కలిపేసుకొని విజిల్ ఆన్ చేసేసుకుందాం. అంతే, మొత్తం అంతా కూడా విజిల్ పెట్టి చేసేదే. అవును, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది ఇది. ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా మదర్ వాళ్ళు చేస్తారు. ఓ, ఇది మీకు పుట్టింది ఏంటి వంట? ఇది కూడా ఏంటంటే చీరాల దగ్గరే ఉంటుంది, వేటపాలెం అని దగ్గరలో అన్నమాట, పల్లెటూరు. సో మా మదర్ ఇవన్నీ ఎక్కువగా చేస్తుంది అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన స్వీట్. ఓకే ఓకే, ఇప్పుడు ఇది విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వరకు రానిద్దాం. అయితే గుమ్మడికాయలో ఉండే వాటర్ తోటే మనకి ఇదంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం పలుకుగా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు అనమాట, ముక్కలు తగులుతూ ఉంటాయి. కాకపోతే మనం గుజ్జుగా చేసుకుంటే బాగా మెత్తగా మ్యాచ్ అయ్యి ఇలా చేసుకుంటే అది హల్వా లాగా ఉంటుంది. మనకి ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ దాంట్లో ఏం అవసరం లేదు. ఓకే, హల్వా అంటే నెయ్యి కంపల్సరీ వాడతాం కదా స్వీట్లలో, దీనికి అవసరం లేదు. ఇది మామూలుగా పచ్చి గుమ్మడికాయ అంటారు కదా, ఆ గుమ్మడికాయ అయితే నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి చాలా స్వీట్ గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది కదా, దీనికి నెయ్యి కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే ఓకే, సో గుమ్మడికాయ డైట్ హెల్తీ కూడా. గుమ్మడికాయలో చాలా రకాలు ఉంటాయి. అటు గుమ్మడికాయ హెల్త్ పరంగా చూసుకున్నా మంచిదే, దాంతో పాటు స్వీట్ కూడా చేసుకుంటున్నాం కాబట్టి అది బెల్లం తోటి. అవును, ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఓకే, సో ఇంకా మీ కారంచేడులో బాగా దొరికేవి ఏంటి? ఎవరైనా వెళ్ళారంటే చీరాల, బాపట్ల ఆ ప్లేసెస్ కి వెళ్తే మాకు ఖచ్చితంగా ఇది తీసుకురండి అని అంటే ఏం తీసుకురా? అలా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి అక్కడ. జీడిపప్పు అక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లాగా అక్కడే వస్తుంది అనమాట. మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి వేటపాలెం నుంచి మెయిన్ గా వెళ్తుంది. వాళ్ళంతా హ్యాండ్ మేడ్. జీడిపప్పుని కూడా కాల్చి వాళ్ళే హ్యాండ్ తోటి వలిచి మొత్తం పొట్టు తీసి ప్యాక్ చేసి పెడతారనమాట. అక్కడ మనకి అన్ని రకాల సైజెస్ కావాల్సిన జీడిపప్పు కూడా దొరుకుతాయి. ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళాను అంటే కంపల్సరీగా 5 to 10 kgs జీడిపప్పు తీసుకురమ్మని చెప్తారనమాట. ఓకే, అది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అంత క్వాలిటీ కూడా ఎక్కడా దొరకదు. నిజమా? ఓకే, సో మనకి ఆ జీడిపప్పుతో పాటు జీడికాయలు కూడా అంటారు. అవును, ఆ సీజన్ లో వస్తాయి అనమాట. సీజన్ లో వచ్చినప్పుడు ఆ జీడికాయలు కూడా అక్కడే దొరుకుతాయి. కానీ రోజులో తెలుసో లేదో కానీ చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది జీడి మామిడికాయ చెట్టు ఒకే ఒకటి. దానికి జీడి మామిడికాయలు దాని నుంచి వచ్చి అసలు కాయ షేపే భలే వెరైటీగా ఉంటుంది. అది తింటున్నా ఉంటుంది కదా, తింటున్నా కూడా చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. చాలా మనకి ఇంకా అక్కడ తేగలు అవి ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇంతకు ముందు ఇక్కడ అంత మనకి దొరికేది కాదు. ఇప్పుడు ఏంటంటే అంతా ట్రెండ్ అయిపోయింది కదా, సో అందరి చోట్ల మనకి అవైలబుల్ గా ఉంటున్నాయి. అన్నిటికంటే మించి మనకి కొబ్బరి పువ్వు కూడా ఈ మధ్య బాగా దొరుకుతుంది. కొన్ని ప్లేసెస్ లో ఓన్లీ ఆంధ్ర సైడ్ అటు ఇటు మాత్రమే అక్కడే ఉంటాయి. ఎక్కువ పువ్వు అనేది మనకి తాటికాయలు అక్కడ అంతా ఫేమస్ అన్నమాట. తాటికాయలు, జీడికాయలు, జీడిపప్పు అవి వాటి నుంచి తీస్తారు కదా, అవి మనకి ఎక్కువ అవైలబుల్ గా ఉంటాయి అక్కడ. చూసారు కదా అండి, ఇలా చెప్పుకుంటూ పోతే అంటే అంతరించిపోయిన వంటకాలు ఎన్నెన్ని ఉన్నాయో. మనకి కొన్ని పళ్ళు జీడి మామిడికాయలు అనేది ఎవరికీ తెలియదు.
ఎంత టేస్టీగా ఉంటాయో అది అంతరించిపోయింది. కొన్ని ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాగే తేగలు, కొబ్బరి పువ్వులు ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి మామిడి పండ్లు కూడా ఎక్కువ అక్కడ ఫేమస్. అన్ని రకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ఎక్కువ పండ్లు అనేది పచ్చడికి కానీ పండ్లు కానీ అక్కడ మనకి మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి మా మదర్ సైడ్ వాళ్ళు. ఓకే, మాకు అక్కడ నుంచి ఎప్పుడు బాక్సెస్ వస్తూ ఉంటాయి అనమాట. సమ్మర్ వచ్చిందంటే అయితే సమ్మర్ టైంలో మిమ్మల్ని మీకు హాయ్ చెప్పాలన్నమాట. తప్పకుండా. సో మొత్తం మీద చిన్నప్పుడు అంతా కూడా మీరు బాగా ఎంజాయ్ చేశారు, మంచి మంచి ఫుడ్ తింటూ ఊరికి సంబంధించి. ఆ ఫుడ్ కిచెన్లోకి ఆఫ్టర్ మ్యారేజే నేను కిచెన్లోకి ఎంటర్ అయ్యాను. అప్పుడంతా ఒక పక్క అమ్మమ్మ చేసి పెట్టేది, ఒక పక్క మదర్ చేసి పెట్టేవాళ్ళు. అసలు స్టడీస్తోనే సరిపోయేది కదా, కిచెన్లో అంటూ ఫేస్ చేయలేదన్నమాట. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా సపరేట్గా ఉండేటప్పటికి నేను ఇంకా తప్పదు, ఒక పక్క స్టడీస్ చేసుకుంటూ ఒక పక్క ఇంట్లో పని అంతా చేసుకునేదాన్ని. కానీ అత్తగారు పెత్తనం ఇవంతా కూడా మీరు చూసుంటారు. అది లేదు, అది లేదు, అది హ్యాపీ అనమాట. ఓకే, ఎటువంటి అమ్మ మా మదర్కి మదరు, సో నాకు ఆ వరుస కూడా ఉంది కాబట్టి నాకు అసలు అత్త అని నేను పిలవమన్నా పిలవలేను. ఫస్ట్ విజిట్ అన్ని రకాలు చేసి పెడతారు. నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇష్టమైనవి, నన్ను ప్రత్యేకంగా ఏమి తినాలనుకుంటున్నాను అని చెప్పి అడిగి ఇద్దరు చేసి పెడతారు అనమాట. కానీ మామూలుగానే అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు కదా. అవును, పిల్లలు కంటే మనవలు అంటే ఇంకాస్త ప్రేమ వచ్చేస్తుంది. మా కిడ్స్ ముందు మా కిడ్సే వెళ్తారు అక్కడికి. ఓకే, ఇంకొక విజిల్ వస్తే అయిపోతుంది. సో మొత్తం మీద హ్యాపీ లైఫ్, చక్కగా మీ హాబీస్ అన్ని కూడా అది ప్రొఫెషనల్ గా చేసుకుంటూ మీరు సక్సెస్ అయ్యారు. ఎస్, ఇది 3 విజిల్స్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేది కదా. ఇది కొంచెం వాటర్ ఉంది కదా, మనం ఇప్పుడు ఆన్ చేసుకొని ఇవి మ్యాష్ చేసామంటే ఆ వాటర్ అనేది కొంచెం అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. మ్యాష్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్. ఏం వాటర్ వేయకపోయినా ఇంకేంత వాటర్ వచ్చింది ఇందులో. అవును, మనకి బెల్లం కూడా వేస్తాం కదా, బెల్లం వల్ల మనకి ఆ వాటర్ అనేది వస్తుంది. పీసెస్ లా తిన్నా కూడా బాగానే ఉంటుంది. అయితే పీసెస్ లా కూడా బాగుంటుంది. అంటే మెత్తగా ఉడికించుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం తొక్కలతో వేస్తారు చాలా మంది. తొక్కలు ఏంటంటే మనకి మ్యాష్ అవ్వవు, అవి ఎంత బాయిల్ అయ్యకున్నా అట్లాగే ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే మనం అలా కూడా తినేసేయచ్చు. ఓకే, మనం ఇది కావాలంటే కొంచెం మ్యాషీగా కొంచెం ముక్కలుగా కూడా పీసెస్లో అలా చేసి పెట్టుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. ఇది మన ట్రెడిషనల్ స్వీట్ కదా. అవును, కొంచెం కచ్చపచ్చగా అన్నట్టుగానే మొత్తం స్మాష్ చేయకుండా. ఓకే, ఇప్పుడు ఏమైనా వేసుకోవచ్చా మనం? ఇంకా అయిపోయినట్టేనా ఇది? ఇది ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకుందాము. ఇప్పుడు ఫ్లేవర్ పట్టేస్తుంది కదా, కొంచెం సరిపోతుంది. సో ఒకసారి కలిపేసుకోవచ్చు కదా. అయితే ఇదిగోండి, ఇది చల్లగా తింటే బాగుంటుంది కదా, లేదంటే వేడివేడిగా తింటే బాగుంటుందా? ఇది చల్లగా బాగుంటుంది. సో అయితే ఇది ఒకసారి తీసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 to 3 days వరకు ఏం కాదు. మనం ఒకవేళ అంటే కొంచెం జ్యూసీ కావాలి అనుకుంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో అంటే గట్టి పడుతుంది కదా, మనం బయట పెట్టుకొని ఒక సేపు ఉండి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, అవి మొత్తం ఇనికిపోయినాయి అంటే బాగుంటుంది. కొంచెం వాటర్ ఉంది, ఇదంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. మనకి గుమ్మడికాయ ముక్కలు ఎంత మెత్తగా స్మాష్ అయితే అంత టేస్టీగా వస్తుంది, జ్యూస్ అంతా వెళ్ళిపోతుంది. అంటే ఇది కాస్త పచ్చి గుమ్మడి కదా మనం తీసుకునేది, కొంచెం ఎర్ర గుమ్మడికాయ అయితే కొంచెం ఇది ఎర్ర గుమ్మడికాయ అనేది మనకి సాంబార్లోకి ఎక్కువగా వాడుకుంటారు. బూడిద గుమ్మడికాయ వచ్చేసి మనకి పీటాస్ అంటారు కదా, అవి ఏంటంటే వాటిని క్లీన్ చేసి జ్యూస్ పంచదార పాకంలో పెట్టేసి దాన్ని పీటాస్ లాగా చేస్తారనమాట. అవి చాలా బాగుంటుంది. అవి కూడా ఒక మనకి సాంబార్లోకి స్వీట్స్లోకి కావాలంటే మోస్ట్లీ ఈ ఎర్ర గుమ్మడికాయనే వాడతారు. సో అయిపోయింది, రెడీ అయిపోయింది హల్వా. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రెండంటే రెండే పదార్థాలు.
చాలా తొందరగా కూడా అయిపోతుంది రెసిపీ. వేడి వేడిగా ఎర్ర గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఎర్ర గుమ్మడి హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. ఎర్ర గుమ్మడి హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో ఎర్ర గుమ్మడికాయ ముక్కలు, బెల్లం వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసి మెత్తగా మెదుపుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎర్ర గుమ్మడి హల్వా రెడీ. ఎర్ర గుమ్మడి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఇది గుమ్మడికాయ ఇలా కాకుండా సొరకాయ చేసినట్టుగా ఆ ఫ్లేవర్ వస్తుంది. అవునవును. కానీ గుమ్మడికాయని మనం చెప్పేదాకా కూడా తెలీదు. ఫస్ట్ టైం ఎవరైనా గుమ్మడికాయకి సొరకాయకి తేడా తెలియని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఏదైనా అనిపిస్తుంది. చాలా బాగుందండి. అసలు ఇంగ్రీడియంట్స్ చెప్పాలంటే పెద్ద ఏమీ లేవు. అవును, 2 స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఇంతకంటే మించి ఇంకేమీ అవసరం లేదు. ఇన్స్టెంట్ గా చేసుకోవాలి. గుమ్మడికాయలు బాగా దొరికాయి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. 2 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ ఉంచుకుని చక్కగా టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ వంట చాలా బాగుంది. మరి సెకండ్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి అనపకాయ టమోటా కూర. అనపకాయ ఇవి ఎలా ఉంటాయి? ఇవి మనకి చూడడానికి చిక్కుడుకాయ లాగానే ఉంటుంది. పెద్ద చిక్కుడుకాయలు పప్పులు ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. కాకపోతే ఇది అనపకాయ అన్నమాట. ఓకే ఓకే. ఆనపకాయ వేరు, అనపకాయ వేరు. అవును. ఓకే, ఇప్పుడు మనం అనపకాయ టమాటో కూర తయారు చేసుకుంటున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అనపకాయ టమాటో కూర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉంటాయి. ఓకే, వీటిని అంటారా అనపకాయలని? ఓకే, ఈ గింజలతోటే చేస్తూ ఉంటారు కదా అండి? ఎక్కువగా గింజలతో చేస్తారు. మనం ఈసారి ఏంటంటే ఈ వీటితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇవి కూడా టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది కూడా చిక్కుడు ఫ్యామిలీయే అంతే. స్టార్ట్ చేద్దామా మరి? ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. సో బాగా దొరుకుతాయా ఇక్కడ మీకు అనపకాయలు? ఇప్పుడు సీజన్ కదా, సీజన్ అంటే మనకి ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి అనమాట. తెచ్చుకున్నప్పుడు ఈ టైంలో వచ్చినప్పుడు బాగా చేసుకుంటారు. ఎక్కువగా ఏంటంటే వీటికి గింజల్లో వాడతారు. గింజలు ఉపయోగించి వాటిని కర్రీస్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం దీని ద్వారా చేసుకుందాం అనమాట. ఇవి తింటే పీచు పదార్థం కదా, ఇది హెల్త్ పరంగా డైజెషన్ పరంగా కూడా హెల్తీగా ఉంటుంది. మీ సైడ్ మాత్రమే దొరికేవి ఏమన్నా ఉన్నాయా? కారం చెడు, చీరాల, బాపట్ల అటువైపు అంటే ఎక్కువగా జొన్నలు అవి పండిస్తారు. ఇంకా అంటే వేరే మామూలుగా పొలాలకు సంబంధించినది తప్పితే పశువులకి మేత వేస్తారు కదా, అవి ఎక్కువగా దొరుకుతాయి అక్కడ. ఓకే, ఇప్పుడు అయ్యే కదా మనం తింటున్నాం. అవును. రైస్ ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి తౌడు అని అవి చేస్తారనమాట. మనకి అక్కడ మిల్లులు ఎక్కువగా ఉంటాయి. ఆ తౌడు అంటే గుర్తొచ్చింది. తౌడు కూడా మనం తాగితే చాలా మంచిది. B12 పుష్కలంగా వస్తుందట. మనకి బియ్యాన్ని మిల్లు ఆడిచినప్పుడు అదంతా ఎక్కువ తీసేస్తూ ఉంటారు. అవి తీయకుండా మనం ఆ వైట్ రైస్ గా కాకుండా కొంచెం బ్రౌన్ గా ఉంచుతాం అనమాట. అవి హెల్దీ అనమాట. అవి మన దాని వల్ల మనకి ఫైబర్ తో పాటు కొంచెం ప్రోటీన్స్ కూడా వస్తాయి. మనకెందుకు ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయి, పశువులు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నాయంటే వాటికి ఆరోగ్యంగా ఉండే పెట్టి మనం వచ్చి వేస్టేజ్ మనం తింటున్నాం. యాక్చువల్గా కూరగాయలు తీసేసిన తర్వాత తొక్కలు తీసేస్తాం కదా, వాటిని కూడా వాటికే పెడతారు. కానీ వాటిల్లో ఇంకా ఫైబర్ ఉంటుంది. మనం అవి తీసుకోము. మనం ఎక్కువ పిండి పదార్థం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి అన్ని ప్రాబ్లమ్సే. అవును. ఓకే, ఆయిల్ తాగింది. పోపు దినుసులు వేద్దాము. అలాగే కొంచెం కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి.
తర్వాత వచ్చేసి ఇది ఆనియన్స్. ఇవి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గిపోతాయి. జస్ట్ దీని వరకు కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు. ఇది కూడా కొంచెం స్పైసీగా ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు. మనం దీంట్లో కారం కూడా యాడ్ చేస్తాం కదా, అందువల్ల మనకి బ్యాలెన్సింగ్గా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి టమోటాలు వేసుకుంటాం. ఇది కూడా కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం పసుపు, ఇప్పుడు ఇవి మగ్గేటప్పుడే మనము ఈ అనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వాటితో పాటు ఫ్రై అయిపోతుంది అనమాట. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నాకు ఖాళీ టైం అనేది ఎక్కువ అంటే తక్కువ అనమాట. పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు చాక్లెట్స్ అవి చెప్పాను కదండి, చాక్లెట్స్ వస్తూ ఉంటాయి ఆర్డరు. ఇంట్లోనే చేస్తారా? ఇంట్లోనే చేస్తాను మొత్తం. ఆ తర్వాత వచ్చేసి అవి లేని టైంలో సోప్స్ కూడా ఉంటాయి, రెండు బ్యాలెన్సింగ్గా చేసుకుంటాను అనమాట. అవి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎక్కువ నాకు సోప్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది. అవి మనకి రెగ్యులర్ యూస్ చేసేవి కదా. ఈ చాక్లెట్స్ అనేవి ఏంటంటే మనకి డైలీ బేసిస్ కాకుండా ఎప్పుడన్నా ఫంక్షన్ కొంచెం కస్టమైజేషన్కి ఎక్కువ వస్తుంది. అవి కొంచెం తొందరగా రాదు కదా. సో ఇవి సోప్స్ అనేవి మనకి డైలీ పర్పస్ కాబట్టి వాటితోనే సరిపోతుంది. ఈ సోప్స్ అనేవి ఏంటంటే మనకి న్యాచురల్గా అన్నీ క్యూర్ చేసుకోవచ్చు. పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ, మనకి కలర్ తక్కువ ఉన్నా కూడా మనకి చేసుకోవచ్చు అనమాట. మనకి ఫేస్ ప్యాక్లు అవి కూడా అవసరం ఉండదు. ఓకే, ఇవన్నీ ప్లాంట్ బేస్డ్తో యూస్ చేస్తాం కదా. సో మనకి ఏంటంటే మనకి హార్మ్ఫుల్ కూడా ఉండదు స్కిన్కి. తర్వాత ఇది కొంచెం గరం మసాలా, ఈ కారం ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అన్నీ వేసేసుకున్నట్టే? అన్నీ వేసేసుకున్నట్టే. వాటర్ వేయాలా కొంచెం? ఏమన్నా ఏం అవసరం లేదండి. ఈ చిక్కుడుకాయలు మూత పెట్టుకుంటాం కదా, దాని నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఆ వాటర్ వస్తుంది కదా, దాంట్లోనే మగ్గిపోతుంది. మూత పెట్టుకున్నాము. అంటే ఇది ఫ్రైలానే ఉంటుందన్నమాట? కొంచెం ఫ్రైగానే ఉంటుంది. ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకున్నాము. నీళ్ళు అవసరం లేకుండానే మనకి మగ్గిపోతుంది. ఇంకా వాటర్ ఎక్కువ అవుతాయి అనమాట. వాటర్ వేసామంటే అవి ఎక్కువ అయిపోతుంది. ఇవి పప్పుచారుకు కానీ లేదంటే మనం టమోటా రసము అలాంటివి పెట్టుకుంటాం కదా, వాటికి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, వేడి వేడిగా అనపకాయ టమాటో కూర రెడీ అయిపోయింది. మధ్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అనపకాయ టమాటో కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అనపకాయ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. అనపకాయ టమాటో కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ముక్కలు, పసుపు, అనపకాయ ముక్కలు, గరం మసాలా, కారం వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అనపకాయ టమాటో కూర రెడీ.
టమాటో కూర తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా బాగుందండి. అంటే ఇది మనకి చిక్కుడుకాయ తింటూ ఉంటాం కదా, సో సేమ్ అలానే అనిపిస్తుంది అనమాట. అండ్ కంటికి కాస్త పెద్దగా చిక్కుడుకాయ ఫ్యామిలీ కాబట్టి ఇది అనపకాయ చాలా టేస్టీగా ఉంది. అండ్ సైడ్ డిష్ గా అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఉట్టిగానే మనం తీసుకుని తిన్నాం కాబట్టి సైడ్ డిష్ గా రైస్ లో కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో వనజ గారు టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, సో చూసారు కదండి, బాపట్ల జిల్లా కారంచేడు వంటకాల్లో భాగంగా వనజ గారు మనకి నేర్పించిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి ఎర్ర గుమ్మడి హల్వా, అలాగే అనపకాయ టమాటో కూర. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి బాపట్ల జిల్లా కారంచేడు ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.